హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు గురించి మాజీ సీఎంకు నోటీసులండి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీలో అధికార మార్పిడి జరగడంతో వ్యవస్థలన్నీ కూడా చకచకా తమ ప్రాధాన్యతలు మార్చేసుకుంటున్నాయి. పోలీసు వ్యవస్థే దీనికి పెద్ద ఉదాహరణ. మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇండ్లపైన కోడిగుడ్ల మరియు రాళ్లతో దాడులు జరుగుతున్నా పోలీసులు పక్కనే నిలబడి చూశారు కానీ ఆపే ప్రయత్నం కూడా చేయలేదని చెప్తున్నారు. పడాల్సిన రాళ్ళన్నీ పడ్డాక ఆందోళనకారులను అక్కడి నుంచి పంపివేశారని చెప్తున్నారు. ఇంకా సిఐడి కూడా తమ టార్గెట్ మార్చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా ఉన్న అధికారులపై దాడులు చేయడం మొదలుపెట్టింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కు గతంలో ఎండీగా పనిచేసిన డి వాసుదేవ్ రెడ్డి ప్రస్తుతం సిఐడికి, టీడీపీకి టార్గెట్గా మారారు. ఇదే సిఐడి గతంలో చంద్రబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో కొంతమంది అధికారులపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎల్లో మీడియా కూడా వారిపై విమర్శనలతో విరుచుకుపడింది. ఇప్పుడు టీడీపీకి అధికారం రావడంతో ప్రతీకార చర్య మొదలైంది. ముందుగా వాసుదేవ్ రెడ్డిపై సిఐడి దృష్టి సారించింది. హైదరాబాద్లోని ఆయన నివాసంలో సోదాలు మొదలుపెట్టింది. ఈ నెల 7న ఈ సోదాలు జరుగుతూ ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని, బీరువాల్లో సోదాలు చేపట్టేందుకు ఉన్నత అధికారులకు అనుమతి కూడా తీసుకున్నారని అయితే ఎల్లో మీడియా కథనం చెప్తోంది. బెవరేజెస్ ప్రధాన కార్యాలయం నుంచి ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవ్ రెడ్డి చోరీ చేశారన్న ఫిర్యాదుపై సిఐడి ఈ నెల 6న కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సోదాలు పూర్తయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక నివేదిక తయారు చేస్తారని చెప్తున్నారు. మద్యం అమ్మకాలు, బ్రాండ్ల విషయంలో అక్రమాలు జరిగాయని గతంలోనే టీడీపీ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే మంచి క్వాలిటీ మద్యం ప్రజలకు అందుబాటులోకి ఉండేలా చేస్తామని చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఆ దిశగా ఇప్పటికే క్వాలిటీ బ్రాండ్లు ఏపీలోకి వస్తున్నాయని చెప్పి సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి టీచర్ల బదిలీ విషయంలో మాజీ మంత్రి బొత్సాను టార్గెట్ చేసినట్టుగానే ఈ మద్యం వ్యవహారంలో వాసుదేవ్ రెడ్డిని టీడీపీ ఇరుకున పెట్టాలని చూస్తున్నది చెప్తున్నారు.